మీరు ఎట్లాగో బిజినెస్ కుటుంబం మీది. హ్మ్. అప్పట్లో అంతా గోల్డ్, గోల్డ్, గోల్డ్ అనేది తప్పిస్తారు గదా! ఇప్పటికైనా అట్లనే అవును. ఉంది. కానీ మీరసల గోల్డ్ రూట్‌నే మార్చేసారు. వెండి వైపు మార్చేసారు మొత్తం. అవును. అంటే ఏంట మీకు ఆ టైంలో ఎట్లా మోటివేషన్ మీకు ఈ వెండి బిజినెస్‌లోకి రావాలని? అప్పట్లో మనకి వెండి అంటే ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ అప్పటి ముందు నుంచి ఉందండి. అచ్చా! ముందు రాజుల కాలం నుంచి గూడా మనం 2000 ఇయర్స్ బ్యాక్ గూడా ఓకే. రాజుల దగ్గర సిల్వర్ ప్లేట్స్ గానీ, కంచాలు గానీ, బిందెలు గానీ అవన్నీ ఉండేటివి. హ్మ్. సో, అప్పటినుంచి గూడా మనం చూస్తూ ఉన్నాం. సిల్వర్ గురించి గానీ, గోల్డ్ గురించి గానీ. సో, మనం ఒకటే లైన్ ఎంచుకున్నాం. సిల్వర్. మనం హోల్‌సేల్ జేయాలని. హోల్‌సేల్ అంటే షాప్‌లకి తిరిగి, తిరిగి మనం ఆర్డర్ తీసుకొని చేయడం ఇవన్నీ. హ్మ్. అప్పట్లో. అప్పటినుంచి అయినా ఇప్పుడైనా గూడా హైదరాబాద్‌లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండే. అచ్చా! ఆ! ఇప్పుడైనా లేదు. సో, బెంగుళూరులో ఉంది గాబట్టి మనకి బెనిఫిట్ అది. అక్కడి నుంచి మనం ఇక్కడ సప్లై జేయొచ్చని స్టార్ట్ అయింది. అప్పుడు చిన్నగా మనం ఒక 20 షాపులు, 10 షాపులు అట్లా 50 షాప్స్, 100 అచ్చచ్చచ్చ! షాప్స్ వరకు మనం సప్లై ఇచ్చాం ఓహ్! వావ్! హైదరాబాద్‌కి. ఓకే. సో, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకు మనం ఇది సప్లై జేసేది మళ్ళా కలెక్షన్ తీసుకుపోయి బెంగుళూరులో మళ్ళా హ్మ్. వెండి కొని మనం తయారు జేసేది. వావ్! సో, ఆ టైంలో మనకి 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 15 కేజీ సిల్వర్ వచ్చింది. అబ్బా! ఆ! మనం స్టార్ట్ జేసినప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేసినాం. సో, 15 15 కేజీస్. కేజీస్ అప్పుడొచ్చింది. దాన్ని మనం రొటేషన్ కొన్ని వేల కిలోలు మనం కన్వర్ట్ చేసినాం. ఇది ప్రొడక్షన్ లాగా దాన్ని రొటేషన్ చేసి హోల్‌సేల్‌లో 3%, 5% ప్రాఫిట్ వచ్చినా సరే వేల కిలోలు మనకి స్టాక్ అనేది వచ్చింది. వావ్! స్టాక్ అనేది వస్తే మనం మెల్లగా మనం రీటైల్ రంగంలోకి అప్పుడే 2015లో పెద్ద షోరూమ్ అనేది పెట్టాము.